హాయ్ హలో అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ క్రేజీ భావన. వీడియో చూస్తున్నారు అనంటే మీరు థంబ్నెయిల్ చూసే వీడియోలోకి వచ్చి ఉంటారని అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో ఏంటి అనేది చూసేద్దామా. ముందుగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఉమెన్స్ డే సందర్భంగా భావన వాళ్ళ స్కూల్లో ప్రిన్సిపల్ మేడం గేమ్స్ అయితే కండక్ట్ చేశారు ఫ్రెండ్స్. ప్రతిరోజు ఇంట్లో పనులతోటి బిజీగా ఉండే మదర్స్ ఉమెన్స్ డే రోజు కొంచెం రిలాక్స్ అవ్వాలి అని చెప్పేసి మేడం అయితే ఒక ప్రోగ్రామ్లా కండక్ట్ చేశారనమాట. అక్కడ ఒక 6 రౌండ్స్ గేమ్స్ అయితే పెట్టారు. అందులో మదర్స్ అందరూ కూడా పార్టిసిపేషన్ చేయాలి, అలాగే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. ఇంకా సరే అని మదర్స్ అందరూ కూడా వచ్చారనమాట. ఇక్కడ మదర్స్కి అలాగే పిల్లలకి కూడా ఒక డ్రెస్ కోడ్ అనేది అయితే పెట్టారు. ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఫస్ట్ రౌండ్ వచ్చేసి మ్యారీగోల్డ్ బిస్కెట్లు ఇక్కడ పైన కొంచెం హైట్లో కట్టారనమాట. ఇప్పుడు ఆ బిస్కెట్లని అలా కళ్ళకు గంతలు కట్టి చేతులు కూడా వెనక్కి కడతారండి. ఇంకా అలా కట్టిన తర్వాత అలా ఎగురుతూ ఆ బిస్కెట్ని అయితే తినాలి. ఫస్ట్ రౌండ్కి ఒక 5 మదర్స్ అయితే వచ్చి పార్టిసిపేషన్ అయితే చేస్తున్నారు. ఇంకా 5 మదర్స్ కూడా ప్రయత్నం అయితే చేస్తున్నారనమాట బిస్కెట్ తినడానికి. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. కానీ చూడకుండా తింటాం కదా ఫ్రెండ్స్, అందువల్ల ఏంటంటే కొంచెం దాన్ని తినడానికి అయితే కష్టం అవుతుందన్నమాట. ఇంకా పక్కనున్న మదర్స్ అడిగారంట, మేడం చూడకుండా బిస్కెట్ హైట్లో ఉంది కదా, అది తినడం కష్టం కదా, కళ్ళకైతే గంతలు తీసేయండి మేడం, ఆ తర్వాత హ్యాండ్స్ యూజ్ చేయకుండా తినేలా పెట్టండి మ్యామ్ అని అడిగారంట. ఇంకా సరే అని చెప్పేసి ప్రిన్సిపల్ మేడం కూడా కళ్ళకైతే గంతలు తీసేయండి, కళ్ళకు గంతలు తీసేసి బిస్కెట్ ఎవరైతే ఫస్ట్ ఫినిష్ చేస్తారో వాళ్ళు సెకండ్ రౌండ్కి అయితే వెళ్తారు అని చెప్పేసి అయితే చెప్పారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కళ్ళకు గంతలు అయితే తీసేశారనమాట. కానీ ఇక్కడ హ్యాండ్స్ అయితే అసలు యూజ్ చేయకూడదు. హ్యాండ్స్ యూజ్ చేయకుండా అలా పైకి ఎగురుతూ బిస్కెట్ని అయితే పూర్తిగా తినాలి. ఎవరైతే ముందు ఫినిష్ చేస్తారో వాళ్ళు సెకండ్ రౌండ్కి అయితే వెళ్తారు. ఇక్కడ వీడియో ఏంటంటే కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువ టైం పడుతుందన్నమాట. అక్కడ వాళ్ళు బిస్కెట్ తినడానికి ట్రై చేస్తున్నారు కదా, కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుందని చెప్పి కొంచెం ఫాస్ట్గా అయితే చూపిస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయమాకండి ఫ్రెండ్స్. మదర్స్ అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే మా గేమ్స్ ఎలా ఉన్నాయో, అలాగే మేము గేమ్స్ ఎలా ఆడామో కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా వీడియోస్ ఎలా ఉన్నాయో, అలాగే మేము గేమ్స్ ఎలా ఆడామో కామెంట్ అయితే చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు మంచి సపోర్ట్ని అయితే ఇస్తుంది. ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా బిస్కెట్ అయితే తినేసాను అని అనుకున్నాను ఫ్రెండ్స్, కానీ మేడం అన్నారు ఇంకా కొంచెం ఉంది మేడం, అది కూడా ఫినిష్ చేయాలి అని చెప్పారు. సరే అని చెప్పేసి అది కూడా ఫినిష్ చేసుకొని అయితే వచ్చేసాను. ఇంకా అది అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్కి అయితే వెళ్తున్నాను. సెకండ్ రౌండ్ ఏంటంటే బ్రింజాల్కి టూత్ పిన్ అనేది కుచ్చేసి థర్డ్ రౌండ్కి అయితే రావాలి ఫ్రెండ్స్. థర్డ్ రౌండ్ వచ్చేసి బెలూన్లో గాలి నింపి ఆ గాలి సహాయంతోనే చూశారు కదా ఇలా గ్లాసులన్నిటిని కూడా మనమైతే పడేసేయాలన్నమాట. పడేసిన తర్వాత పడిపోయిన గ్లాసులన్నిటిని కూడా సేమ్ ప్లేస్లో పెట్టాలి. అలా పెట్టడం వల్ల మనకి పాయింట్ అనేది వస్తుంది. ఫినిష్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్కి అయితే వెళ్తారు. నెక్స్ట్ రౌండ్ కూడా పక్కన కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఏంటంటే గ్లాస్ పైన గ్లాస్ పెడతారనమాట. మీకు కనిపిస్తుంది కదా, ఆ గ్లాసులకి ఆపోజిట్లో టిఫిన్ ప్లేట్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఆ టిఫిన్ ప్లేట్లోనే మనము ఆ పైన ఉన్న గ్లాస్ అనేది దాంట్లో పడేలా చూసుకోవాలన్నమాట. పక్కకైతే పడకూడదు. ఇప్పుడు చూస్తున్నారుగా సేమ్ మళ్ళీ బెలూన్లో గాలి అయితే నింపుకొని ఆ గాలి సహాయంతోనే ఇప్పుడు గ్లాస్ పైన గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్ని చిన్నగా ఆ టిఫిన్ ప్లేట్లో పడేలా అయితే చూసుకోవాలి. ఇప్పుడు చూడండి అలా ఆ టిఫిన్ ప్లేట్లోనే పడాలన్నమాట, అప్పుడే మనకి పాయింట్ అనేది వస్తుంది. అలా మనం గ్లాసులన్నీ కూడా పెట్టిన గ్లాసుల వరకు టిఫిన్ ప్లేట్లో పడేలా చూసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కూడా ఫినిష్ చేసి 5th రౌండ్కి అయితే వెళ్ళాలి. 5th రౌండ్లో ఏంటి అని అంటే హ్యాండ్స్ యూజ్ చేయకూడదు. ఒక స్పూన్ మౌత్ సహాయంతో స్పూన్ తీసుకొని శనగలు ఉంటాయి కదండి, శనగలు పెడతారనమాట. ఈ స్పూన్ సహాయంతో ఆ శనగల్ని తీసుకొని పక్కన ఆపోజిట్లో ఖాళీ టిఫిన్ ప్లేట్ అయితే పెడతారు. ఆ స్పూన్లో ఎన్ని శనగలు అయితే వస్తాయో అన్ని శనగలు అంటే 3 సార్లు అయితే మినిమం 3 సార్లు అయితే తీసుకోవాలి. 3 సార్లు తీసుకొని ఎవరైతే ఎక్కువ శనగలు దాంట్లో అయితే వేస్తారో, ఎక్కువ సార్లు కూడా తీసుకోవచ్చు కానీ మినిమం అయితే 3 సార్లు అయితే తీసుకోవాలన్నమాట. ఇంకా 3 సార్లు తీసుకున్న తర్వాత మన ఇష్టం
వేయచ్చు, వేయకపోవచ్చు. ఇంకా అలా తీసుకొని ఆ శనగలను అందులో అయితే వేసేయాలి. హ్యాండ్స్ అయితే అస్సలు యూజ్ చేయకూడదు అనమాట. ఇంకా ఇలా యూజ్ చేసిన తర్వాత ఈ రౌండ్ కూడా అయిపోతుంది. ఇప్పుడు 6th రౌండ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మన అడుగుల గుర్తులు, అలాగే 2 హ్యాండ్స్ యొక్క గుర్తులు అయితే ఉన్నాయి. అక్కడ ఏ గుర్తులు అయితే ఉన్నాయో ఆ గుర్తులతోనే మనము అడుగులను వేసుకుంటూ చేతి గుర్తులు వాటిపైన పెట్టుకుంటూ మనం ఈ రౌండ్ కూడా కంప్లీట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. మీరు పక్కన చూస్తూనే ఉన్నారు కదా బిస్కెట్లు అందుకోవడానికి అయితే మదర్స్ అయితే ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారనమాట. ఇంకా నేనైతే గేమ్ అంతా ఫినిష్ చేయడానికి అయితే 6th రౌండ్లో వచ్చేసాను. ఇంకా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ రౌండ్ కూడా ఫినిష్ చేసి గేమ్లో అయితే విన్ అయిపోయాను. ఇంకా ఇక్కడ మదర్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ అందరు మదర్లు కలిసి డ్యాన్స్ అయితే చక్కగా వేస్తున్నారనమాట. ప్రతిరోజు ఇంటి పనులతో, పిల్లలతో, అలాగే వంట పనులతో అలసిపోయే మదర్స్కి ఒక హ్యాపీనెస్ కానీ ఎంజాయ్మెంట్ అనేది కానీ అస్సలు ఉండదన్నమాట. ప్రతిరోజు పనులతోటి అలసిపోతూ ఉంటారనమాట. పిల్లల్ని స్కూల్కి పంపించడం కావచ్చు, హస్బెండ్స్ని ఆఫీస్కి పంపించడం కావచ్చు, ఏ వర్క్ అయినా సరే చాలా పనులతోటి బిజీగా ఉంటారు కదా, వాళ్ళకి ఎంజాయ్ చేయడానికి అసలు టైం అనేది దొరకదనమాట హ్యాపీగా ఉండడానికి. అందువల్ల ఏంటంటే ఉమెన్స్ డే రోజు ఇలా అందరు మదర్స్ హ్యాపీగా ఉండాలని ప్రిన్సిపల్ మేడం గారు ఇలా ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు. మీరు అక్కడ చూస్తున్నారు కదా భావన, అలాగే జ్యోతి, అలాగే ఈ మదర్ కూడా తన హ్యాపీనెస్ని అయితే మిగిలిన మదర్స్ అందరితోటి షేర్ చేసుకుంటున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఉమెన్స్ డే రోజు మేము ఇలా ఎంజాయ్ చేసాం. మీరు ఎలా ఎంజాయ్ చేశారో మాకైతే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.